హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను వెజ్ సూప్ రెడీ చేస్తున్నానండి. దీనికోసం ముందుగా సన్నగా కట్ చేసిన బీన్స్, క్యారెట్, అల్లం, వెల్లుల్లి ముక్కలు పక్కన పెట్టేసుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ నేను స్వీట్ కార్న్ హోల్ చేసుకొని కొన్ని పీసెస్ పక్కన పెట్టుకొని కొన్ని కచ్చాపచ్చాగా మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. సో సరిపడినంత కడాయి పెట్టేసుకొని దాంట్లో సూప్కి సరిపడా బటర్ వేసుకుంటున్నానండి. మనకి వెజ్ సూప్ చాలా టైంలో చల్లగా ఉన్నప్పుడు నేనైతే ఇక్కడ రెస్టారెంట్ స్టైల్లో వెజ్ సూపు రావడానికి ఇలా ట్రై చేశాను. బట్ రెస్టారెంట్ స్టైల్లో వస్తుందో రాదో కంప్లీట్ అయ్యాక చూద్దాము. సో దీనికోసం ఇక్కడ బటర్ తీసుకున్నాను కదా, ఈ బటర్ అంతా మెల్ట్ అవుతుంది. ఆ తర్వాత నేను సన్నగా కట్ చేసుకున్నటువంటి ఇక్కడ బటర్ మెల్ట్ అయిన తర్వాత నేను ఇక్కడ సన్నగా కట్ చేసిన వెల్లుల్లి కూడా వేసాను. సో వెల్లుల్లి బటర్లో ఇట్లా ఒక 2-3 మినిట్స్ అలా ఫ్రై చేశాక సన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు కూడా ఇందులో యాడ్ చేశాను. సో అల్లం వెల్లుల్లి రెండు కూడా బటర్లో అలా 2 or 3 మినిట్స్ అలా మంచిగా ఫ్రై చేస్తే ఆ వెల్లుల్లి అల్లంలో ఉన్న ఫ్లేవర్ అంతా మనకి బాగా ఫ్రై అయిపోతుంది. సో ఈ విధంగా అల్లం వెల్లుల్లి ఫ్రై అయిన తర్వాత నేను ముందుగా పక్కకు పెట్టుకున్నటువంటి స్వీట్ కార్న్ ఏవైతే ఉన్నాయో అవి కూడా నేను ఇందులో వేసేస్తున్నాను. సో స్వీట్ కార్న్ అన్నీ ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి బీన్స్ ఇంకా క్యారెట్ పీసెస్ కూడా ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. చూడండి ఇక్కడ మనకి స్వీట్ కార్న్ ఎంత బాగా ఫ్రై అయిపోయిందో బటర్లో, అలా మంచిగా కలర్ కూడా వచ్చేసింది. సో ఇప్పుడు నేను ఇందులో బీన్స్ ఇంకా కూడా యాడ్ చేసుకున్నాను, ఇంకా క్యారెట్ కూడా ఇందులో యాడ్ చేసుకున్నాను. ఇలా బీన్స్ క్యారెట్ మంచిగా ఫ్రై అయ్యేంతసేపు మంచిగా అలా ఫ్రై చేస్తూ ఉండాలి. తర్వాత నేను ఇందులో బఠానీ వేస్తున్నాను. ఈ బఠానీ అయితే మనకి మార్కెట్లో ఫుడ్ కలర్ యాడ్ చేసి ఇస్తున్నారు. సో అది చాలా హెల్త్కి బాగోదు కదా. సో అందుకోసమే ఇలా నేను బయట తీసుకొని వాటిని బీన్స్ ఒలిచేసుకొని ఇలా పక్కన పెట్టేసుకుంటాము. సో అందుకోసం ఇలా బఠానీ కూడా ఇందులో వేసేసాను. తర్వాత రుచికి సరిపడా సాల్ట్ ఇంకా నేను షుగర్ యాడ్ చేస్తున్నాను. ఇందులో షుగర్ యాడ్ చేయడం వల్ల సూప్కి కొంచెం రెస్టారెంట్ స్టైల్లో టేస్ట్ అనేది వస్తుంది. సో ఒక 5 మినిట్స్ తర్వాత క్యాప్ తీసి చూస్తే మనకి ఈ పీసెస్ అన్నీ కూడా కొద్దిగా ఫ్రై అయినట్టు కనిపిస్తున్నాయి. సో ఈ విధంగా బీన్స్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత నేను ఇక్కడ మనం ముందుగా కచ్చాపచ్చా చేసుకున్నటువంటి స్వీట్ కార్న్ పేస్ట్ ఏదైతే ఉందో అది వేస్తున్నాను. ఆ తర్వాత ఇలా కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత ఇందులోనే మనకి కార్న్ఫ్లవర్, 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్ బౌల్లో తీసుకొని వాటర్లో కలుపుకొని ఇందులో వేస్తున్నాను. ఆ తర్వాత కొద్దిగా నేను సూప్ మనకి ఎంతైతే కావాలో అంత ఒక 2 or 3 గ్లాసెస్ వాటర్ వేసాను. చూడండి ఇట్లా వాటర్ వేసిన తర్వాత మనకు బటర్ పైన ఒక లేయర్లా వచ్చేసింది కదా. చూడండి తర్వాత నేను 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి యాడ్ చేస్తున్నాను. సో ఇదంతా కలిసేట్టుగా కలుపుతున్నాను. ఒక 5 to 6 మినిట్స్ తర్వాత మనకి క్యాప్ చూస్తే ఇలా 5 to 6 మినిట్స్ తర్వాత మనకి ఇలా కలుపుతూ ఉంటే ఇట్లా మనకి నురుగులాగా వచ్చేస్తుంది. ఈ నురుగు మనము చేస్తుంది. చాలా వరకు మనకి రెస్టారెంట్ స్టైల్లో కావాలి అంటే ఈ నురుగు తీసేస్తూ ఉంటారు. సో ఈ నురుగు తీసేస్తే మనకి ఫ్లేవర్ బాగుంటుంది అని యూట్యూబ్లో నేను కూడా చూసాను వీడియోస్. బట్ నేను ఇక్కడ నురుగు తీసేయలేదు, ఎందుకంటే మనకి బటర్ ఫ్లేవర్ వెళ్ళిపోతుందని అంటే కొంచెం ఆ చిన్న టిప్తో నేను తీసేయలేను. సో మనకి ఈ విధంగా చేసే టేస్టీ రెస్టారెంట్ స్టైల్లో మనం ఇంట్లోనే కమ్మటి సూప్ రెడీ చేసుకోవచ్చు. ఈ వీడియో అయితే ఇలా చూడండి ఇలా ఎంత బాగా వస్తుందో. సో దీనిలో నేను ఫైనల్గా కొత్తిమీర వేసి ఆన్ చేసుకున్నాను. ఇలా బౌల్లో సర్వ్ చేసుకుంటే మనకి టేస్టీగా ఉంది.